పరిపాలన ఏముంది, రోడ్లు అయితే అసలు బాగా. రోడ్డు మీద మేము రోజుకి వచ్చి 70-80 కిలోమీటర్లు అటు ఇటు రన్నింగ్, ఇంటికాడ నుంచి పని మీద దుమ్ము ధూళి గోతులు, వర్షం పడితే అసలు చూడవసలా. మెయిన్ రోడ్లు అన్న, రోడ్లు అయితే అసలు బాగా. ఎవరిని అడుగుతామన్నా, గుడివాళ్ళ ఎమ్మెల్యే ఆయన రోడ్డు ఒకటి బాగా. కంకిపాటి రోడ్ అయితే అసలు చెప్పవసలేదన్న. దాని బదులు పామర్ రోడ్ నుంచి విజయవాడ అటు అయితే అయింది ఒక 14 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు పెంచి అవుద్ది. అటు నుంచి వెళ్ళొచ్చు, అది బాగానే ఉంటుంది. ఇంక విజయవాడ రోడ్డు ఇది మర్చిపోవడం. ఇంక ఇది మెయిన్ రోడ్లు అన్న. ప్రజలేముంది, పనులు చేసుకుంటారు మామూలుగా, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు వచ్చి పోషించారు కదా, అంతే. మెయిన్ రోడ్లే. నమస్తే అన్న. ఓకే నా ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది నా? పరిపాలన ఏముంది, రోడ్లు అయితే అసలు బాగా. రోడ్డు మీద మేము రోజుకి వచ్చి 70-80 కిలోమీటర్లు అటు ఇటు రన్నింగ్, ఇంటికాడ నుంచి పని మీద దుమ్ము ధూళి గోతులు, వర్షం పడితే అసలు చూడవసలా. మెయిన్ రోడ్లు అన్న, రోడ్లు అయితే అసలు బాగా. అది ఏమన్నా రోడ్లు ఎందుకు నా బాగాలేదు? మీరు ప్రభుత్వాన్ని అడిగినారా? ఎవరిని అడుగుతామన్నా, గుడివాళ్ళ ఎమ్మెల్యే ఆయన రోడ్డు ఒకటి బాగా. ఇంక గుడివాడ నుంచి నెక్స్ట్ అటు పక్కకి వెళ్ళే రోడ్లు కూడా బాగా. అది ఇంక ప్రభుత్వానికి తెలుసా ఇట్లా రోడ్లు బాగాలేదనే విషయము? ఏం చెప్తామన్నా, ఇంక రోడ్లు వాళ్ళు తిరుగుతున్నారుగా, వాళ్ళకి తెలుస్తుందిగా, తెలియకుండా ఉండదు కదా. అది తెలిసి కూడా చేయడం లేదా? చేయడం లేదంటే ఇంకా అలాగే మామూలుగా గోతులు ఉన్నప్పుడు అడిగినప్పుడు మామూలుగా చిప్స్ అయ్యి వేస్తున్నారు, తొక్కిచ్చేస్తున్నారు, మామూలుగా వదిలేస్తున్నారు. ఆ పోలుగొండ రోడ్డు అయితే మరీ ఘోరం. అది అర్ధాంతరం. ఇంకా నెక్స్ట్ మన భీమవరం రోడ్డు అయితే అసలు చెప్పాల్సిన ముదినేపల్లి రోడ్డు పావు గంట వెళ్ళాల్సింది మినిమం గంట జర్నీ పడుతుంది. గంట జర్నీ పడుతుంది. అది ఈ కంకిపాడు రోడ్లో చాలామంది యాక్సిడెంట్లు అయిపోయినాయని. కంకిపాడు రోడ్డు అయితే అసలు చెప్పవసలేదన్న. దాని బదులు పామర్ రోడ్ నుంచి విజయవాడ అటు అయితే అయింది ఒక 14 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు పెంచి అవుద్ది. అటు నుంచి వెళ్ళొచ్చు, అది బాగానే ఉంటుంది. ఇంక విజయవాడ రోడ్డు ఇది మర్చిపోవడం. ఇంక ఇది అది రోడ్లు కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ప్రజలకి? మెయిన్ రోడ్లు అన్న. ప్రజలేముంది, పనులు చేసుకుంటారు మామూలుగా, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు వచ్చి పోషించారు కదా, అంతే. మెయిన్ రోడ్లే, అది ముఖ్యంగా. ఇప్పుడు ఈ నవరత్నాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకి మంచి అయితే చేస్తానయ్యా? అవి ఉన్నాయన్న, చేస్తున్నారు, కరెక్టే. మామూలుగా ఏముంది, ఇంకా మామూలుగా వస్తున్నాయి, వచ్చేవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి కాదనట్లా. మెయిన్ రోడ్లు అన్న పట్టించుకోవాల్సింది. అది నా ఇప్పుడు గుడివాడ అంటే కొడాలి నానన్న, కొడాలి నానన్న అంటే గుడివాడ. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరంటారు గుడివాడలో? ఇంక గుడివాడ పేదలు నిర్ణయించాలన్నా, ఇంకేముంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలీదు. అది ఇప్పుడు గుడివాడలో ప్రజలు కాకుండా బయట ప్రజలంతా కొడాలి నానన్న అంటే బూతులు అంటే కొడాలి నానన్న అని ఇంటర్నేషనల్ లెవెల్లో రజనీకాంత్ అయితే ఏమి, అపోజిషన్ అయితే ఏమి, బూతులతోనే క్లీన్ స్వీప్ చేస్తాడు అని బయట చెప్తాండ్రు. మరి గుడివాడ ప్రజలుగా మీకేమనిపిస్తుంది? మాకేమనిపిద్దన్న, వాళ్ళు బాగానే ఉంటారు, మనం నలిగిపోయి. ఎందుకంటే పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చి వాళ్ళం కూలికి వెళ్ళి. మాకేముంది, ఇంకా ఆలీలు తిట్టుకుంటే ఆలీలు ఒకటైపోతారు. అది రాజకీయం అంటే అంతే. ఇంకా మనం చెప్పవసలా. అది మీరు రేపొద్దునే బయట రాష్ట్రాన్ని పోయినా కానీ గుడివాడ ప్రజల అంటే ఆ బూతుల నాయకుడా అని అంటారు కదా, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? వాళ్ళు మాట్లాడుకుంటే ఉందన్న, మమ్మల్ని అంటే మేము ఊరుకోం కదా. ఆయన వెళ్ళి అడగాలి, మమ్మల్ని అడగడం ఎందుకు? మేము ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఏంటి, మనుషులు ఉంటారు కదా. అంటే ప్రతి ఒక్కరు ఆయన మాట్లాడితే ప్రతి ఒక్కరు మాట్లాడినట్టే. ఇంకా గుడివాళ్ళలో ప్రతి ఒక్కరు ఇలాగే అడిగారు మమ్మల్ని. అవునండి, మామూలుగా ఆయన మాట్లాడితే మేమందరం గుడివాళ్ళలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బూతులోనేనా అనేసి గొడవ కూడా అయ్యింది. హైదరాబాద్లోనే అయ్యింది. మా మాయకి నేను వెళ్ళినప్పుడు స్వీట్ షాప్లో ఒక ఆయన సరుకులు అవి మామూలు కొనడానికి, స్వీట్లు అవి కొనడానికి వచ్చిన ఆయన
అది ఎందుకంటే కస్టమర్ కాబట్టి అక్కడ ఆగిపోయాం. అదే కస్టమర్ కాకపోతే వేరే లెవెల్లో ఉండేది అది. అంటే అది మీ గుడివాడ నుంచి అంటే ఆ బూతులు మాట్లాడే నియోజకవర్గం నుంచి వచ్చినారా అనేసినారా వాళ్ళు? ఓన్లీ గుడివాడ అన్నాం. మాది గుడివాడ అంటే గుడివాడ బూతులు గుడివాడ అని అన్నారు అంతే. ఆ మాటకి బూతులు గుడివాడ ఎందుకు అవుద్దండి? ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడతారా ఏంటి? ఎవరో మాట్లాడారు దానికి ప్రతి ఒక్కరు గుడివాళ్ళు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడాలంటే అలా మేము ఒప్పుకోం. మీరు ఎక్కడి నుంచో 12 కిలోమీటర్ల నుంచి మా దగ్గర స్వీట్ షాప్కి వచ్చి కొంటారు. మేము ఆ మర్యాదతో మిమ్మల్ని వదులుతున్నాం. మామూలుగా అయితే మేము వదలం. అది మీరు ఆంధ్ర వాళ్ళే, ఆయన ఆంధ్ర వాళ్ళే, ఆయన భీమవరం కానీ ఇట్లా అన్నారు అన్నారు. అది మ్యాటర్ అన్న. ఇప్పుడు మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు. ఒక కర్ణాటక వ్యక్తి ఏమో మాకు బెంగళూరు ఉంది అంటున్నాడు, తమిళనాడు వ్యక్తి ఏమో చెన్నై ఉంది అంటున్నాడు, తెలంగాణ వాళ్ళేమో మాకు హైదరాబాద్ ఉంది అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ వాడు ఏం చెప్పాలా? అమరావతి అన్నారు కన్నా, కొన్నాళ్ళు అది ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వైజాగ్, సంవత్సరం తర్వాత మళ్ళీ అనంతపురం. అది సంవత్సరం మారుద్ది రాజధాని. ఇంకేం రాజధాని? ఇంకా అదే రాజధాని. ఇప్పుడు రాజధాని అనేది అమరావతిలో ఉంటే బాగుంటుందా, విశాఖపట్నంలో ఉంటే బాగుంటుందా? ప్రజల అభిప్రాయంతో ఏం చెప్తారు? 3 రాజధానులు అన్నారు కానన్నా, ఎలాగైనా అన్నీ రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ చేయొచ్చు. ఎందుకన్నా ఒకదానికి ఒకటి దిక్కులేదు ఇక్కడ 3 అడుగుతున్నాం. ముందు ఒకటి చేస్తే చాలుగా. ఇప్పుడు వాళ్ళని అడుగు, వాళ్ళు ఏం చెప్తారు? అది ఇప్పుడు వాళ్ళని అడిగే ఒకటి చాలు అయితే ప్రస్తుతానికి ఒకటి చాలన్నా. డెవలప్మెంట్ చేయమని ఎవరు వద్దానట్లా. అక్కడ తీసుకెళ్ళి కాలేజీ పెట్టమను, లేదా హాస్పిటల్ పెట్టమను, ఏదైనా పెట్టమను, స్టేడియం అయినా పెట్టమను. ఇక్కడ ఉన్నది ఏమీ లేదుగా. ఇక్కడ ఉన్న స్టేడియాలు అయ్యి ఆపేశారు మంగళగిరిలో. ఇంకా మామూలుగా అమరావతి ఫ్లాట్లు అయ్యి ఆగిపోయినాయి. భూములు అయితే రైతులు ఇచ్చినవి అయితే అవి అలాగే ఉండిపోయినాయి. మరి ఈరోజు యువగలం 100వ రోజు కదా, దానిపైన ఏమంటారు? ఉందన్న ఏం లేదు, ఇంకా మేము ఇప్పుడేం పనికి వెళ్ళి వచ్చాం. యువగలం 100వ రోజు కదా, దానిపైన మీ అభిప్రాయం? ఇంకా మాదేం లేదన్న. యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారిది పాదయాత్ర 100వ రోజు ఈరోజు, దానిపైన మీరు ఏమంటారు? ఆయన చేస్తున్నాడు. ఆయన విజయాన్ని బట్టి వేస్తారు. దాన్ని బట్టి ఇంకా జనాల నమ్మకం బట్టి. అది మరి నెక్స్ట్ సీఎం ఎవరంటారు ఆంధ్రప్రదేశ్కి? జగన్ అన్న, చంద్రన్న, పవన్ అన్న, ఎవరు నెక్స్ట్ సీఎం అంటే ఇంకా ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుందంటే నా లెక్క అయితే అన్న, ఎవరు వచ్చినా డెవలప్మెంట్ ఉండాలి. మేమైతే పొద్దునే సాయంత్రం వరకు ఆ కూలి పని చేసుకొని మేము రావడమే ఎలాగైనా సరే. అది ఎవరొస్తే మాకేంటన్నా, ఎవరు వచ్చినా మాకు మంచిగా రోడ్లు, డ్రైనేజ్ సంస్థ మొత్తం అన్నీ చూసుకుంటే అది బాగుంటుంది. అది